దేవుడు మనం ఊరికినే పొందాం కానీ దానికోసం ఆయన పెద్ద బలియాగం చేయాల్సి వచ్చింది. మనం చేసిన దాన ధర్మాలను బట్టో మన ఒక గొప్ప కార్యాలు ఏదో చేసామనో మనకి దేవుడు రక్షణ ఇవ్వాల. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో పాటు ఆయన మనల్ని బ్రతికించాడనమాట. ఆయన మన తరపున మరణం పొంది బలియాగం గావించబడి, అంటే అంత గొప్ప రక్షణ ఆయన రక్తాన్ని అడ్డుపెట్టి మనకి ఇచ్చాడు రక్షణ. అది ఊరికినే మనకి రాలేదనమాట. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మందిరానికి మనం వచ్చే విషయంలో, సమాజంగా కూడుకునే విషయంలో, రొట్టె విరిచే విషయంలో, మరి ప్రార్థన పట్టుదలగా ఉండే విషయంలో ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో ఆదివారం వచ్చింది, ఏదో ఈరోజు రెస్ట్ ఉంది, ఏదో ఈరోజు పని పాటం లేదు, ఏదో ఒకసారి వెళ్ళిపోయి హాజరైపించుకొని, అది తప్పుడు ఆలోచన అనమాట. దేవుడి మీద భయభక్తులు కలిగి పరిగెత్తుకొని రావాలి మన మందిరానికి.